హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు అయితే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను, ఏమీ చేయవద్దు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ డూ ఎనీథింగ్, డోంట్ డూ ఎనీథింగ్ అంటే ఏమీ చేయవద్దు అని. నెక్స్ట్ వన్, నన్ను ఏం చేయమంటారు? దీన్నే వాట్ డూ యూ వాంట్ మీ టు డూ, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ అంటే నన్ను ఏం చేయమంటారు అని. నెక్స్ట్ వన్, నాతో అలా మాట్లాడకు. దీన్ని డోంట్ టాక్ టు మీ లైక్ దాట్, డోంట్ టాక్ టు మీ లైక్ దాట్ అంటే నాతో అలా మాట్లాడకు అని. నెక్స్ట్ వన్, నిన్ను చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. దీన్ని ఐ యామ్ వెరీ హ్యాపీ టు సీ యూ, ఐ యామ్ వెరీ హ్యాపీ టు సీ యూ అంటే నిన్ను చూసి నేను చాలా సంతోషిస్తున్నాను అని. నెక్స్ట్ వన్, దాని గురించి మళ్ళీ మాట్లాడకు. దీన్ని డోంట్ టాక్ అబౌట్ ఇట్ అగైన్, డోంట్ టాక్ అబౌట్ ఇట్ అగైన్ అంటే దాని గురించి మళ్ళీ మాట్లాడకు అని. నెక్స్ట్ వన్, నేను ఇప్పుడు ఏం చెప్పలేను. దీన్ని ఐ కాంట్ సే ఎనీథింగ్ రైట్ నౌ, ఐ కాంట్ సే ఎనీథింగ్ రైట్ నౌ అంటే నేనిప్పుడు ఏమీ చెప్పలేను అని. నెక్స్ట్ వన్, మీరిద్దరూ ఏం తింటారు? దీన్నే వాట్ విల్ యూ బోత్ ఈట్, వాట్ విల్ యూ బోత్ ఈట్ అంటే మీరిద్దరూ ఇప్పుడు ఏం తింటారు అని. నెక్స్ట్ వన్, నువ్వు నా నుండి అన్నీ దాస్తావు. దీన్ని యు హైడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మీ, యు హైడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మీ అంటే నువ్వు నా నుండి అన్నీ దాస్తావు అని. నెక్స్ట్ వన్, నా దారికి అడ్డులే. దీన్ని గెట్ అవుట్ ఆఫ్ మై వే, గెట్ అవుట్ ఆఫ్ మై వే అంటే నా దారికి అడ్డులే అని. నెక్స్ట్ వన్, తనకి నీ గురించి చెప్పనా? దీన్ని షాల్ ఐ టెల్ హర్ అబౌట్ యూ, షాల్ ఐ టెల్ హర్ అబౌట్ యూ అంటే తనకి నీ గురించి చెప్పనా అని. నెక్స్ట్ వన్, మనం ఎక్కడికి వెళ్ళగలం? దీన్నే వేర్ క్యాన్ వి గో, వేర్ క్యాన్ వి గో అంటే మనం ఎక్కడికి వెళ్ళగలం అని. నెక్స్ట్ వన్, నాకు నీతో ఉండటం చాలా ఇష్టం. దీన్నే ఐ లవ్ బీయింగ్ విత్ యూ, ఐ లవ్ బీయింగ్ విత్ యూ అంటే నాకు నీతో ఉండటం చాలా ఇష్టం అని. నెక్స్ట్ వన్, ఇక్కడ ప్రశాంతత లేదు. దీన్ని దేర్ ఈస్ నో పీస్ హియర్, దేర్ ఈస్ నో పీస్ హియర్ అంటే ఇక్కడ ప్రశాంతత లేదు అని. నెక్స్ట్ వన్, నువ్వు నా కోసం చాలా చేయొచ్చు. దీన్ని యూ క్యాన్ డూ ఎ లాట్ ఫర్ మీ, యూ క్యాన్ డూ ఎ లాట్ ఫర్ మీ అంటే నువ్వు నా కోసం చాలా చేయొచ్చు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎప్పుడైనా అది ఆలోచించావా? దీన్ని హ్యావ్ యూ ఎవర్ థాట్ దాట్, హ్యావ్ యూ ఎవర్ థాట్ దాట్ అంటే నువ్వు ఎప్పుడైనా అది ఆలోచించావా అని. నెక్స్ట్ వన్, ఇప్పటి వరకు మీరు ఏం చూశారు? దీన్ని వాట్ హ్యావ్ యూ సీన్ టిల్ నౌ, వాట్ హ్యావ్ యూ సీన్ టిల్ నౌ అంటే ఇప్పటి వరకు మీరు ఏం చూశారు అని. నెక్స్ట్ వన్, నువ్వు నన్ను భయపెట్టావు. దీన్ని యూ జస్ట్ స్కేర్డ్ మీ, యూ జస్ట్ స్కేర్డ్ మీ అంటే నువ్వు నన్ను భయపెట్టావు అని. నెక్స్ట్ వన్, నేను అది ఇదివరకే చేశాను. దీన్ని ఐ ఆల్రెడీ డిడ్ దాట్, ఐ ఆల్రెడీ డిడ్ దాట్ అంటే నేను అది ఇదివరకే చేశాను అని. నెక్స్ట్ వన్, నేను నీతో చాలా మాట్లాడాలి. దీన్ని ఐ హ్యావ్ ఏ లాట్ టు టాక్ విత్ యూ, ఐ హ్యావ్ ఏ లాట్ టు టాక్ విత్ యూ అంటే నేను నీతో చాలా మాట్లాడాలి అని.
నెక్స్ట్ వెన్ నేను కొన్ని నిమిషాల్లో తిరిగి వస్తాను. దీన్ని ఐ విల్ బీ బ్యాక్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. ఐ విల్ బీ బ్యాక్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ అంటే నేను కొన్ని నిమిషాల్లో తిరిగి వస్తాను అని. నెక్స్ట్ వెన్ నేను ఈ పని చేయగలను. దీన్ని ఐ క్యాన్ డూ దిస్ వర్క్. ఐ క్యాన్ డూ దిస్ వర్క్ అంటే నేను ఈ పని చేయగలను అని. నెక్స్ట్ వెన్ నేను కాసేపు బయటికి వెళ్తున్నాను. దీన్ని ఐ యామ్ గోయింగ్ అవుట్ ఫర్ ఎ వైల్. ఐ యామ్ గోయింగ్ అవుట్ ఫర్ ఎ వైల్ అంటే నేను కాసేపు బయటికి వెళ్తున్నాను అని. నెక్స్ట్ వెన్ అతను నన్ను ఆహ్వానించలేదు. దీన్ని హీ డీంట్ ఇన్వైట్ మీ. హీ డీంట్ ఇన్వైట్ మీ అంటే అతను నన్ను ఆహ్వానించలేదు అని. నెక్స్ట్ వెన్ బయటికి వెళ్ళి తిందాం. దీన్ని లెట్స్ గో అవుట్ అండ్ ఈట్. లెట్స్ గో అవుట్ అండ్ ఈట్ అంటే బయటికి వెళ్ళి తిందాం అని. నెక్స్ట్ వెన్ దాయడానికి ఏమీ లేదు. దీన్ని దెర్ ఈస్ నథింగ్ టు హైడ్. దెర్ ఈస్ నథింగ్ టు హైడ్ అంటే దాయడానికి ఏమీ లేదు అని. నెక్స్ట్ వెన్ నాకు కాస్త పని ఉంది. దీన్ని ఐ హ్యావ్ సమ్ వర్క్ టు డూ. ఐ హ్యావ్ సమ్ వర్క్ టు డూ అంటే నాకు కాస్త పని ఉంది అని. నెక్స్ట్ వెన్ నేను నిన్ను ఎలా నమ్ముతాను. దీన్ని హౌ విల్ ఐ ట్రస్ట్ యూ. హౌ విల్ ఐ ట్రస్ట్ యూ అంటే నేను నిన్ను ఎలా నమ్ముతాను అని. నెక్స్ట్ వెన్ అతడితో నేను మాట్లాడతాను. దీన్ని ఐ విల్ టాక్ టు హిమ్. ఐ విల్ టాక్ టు హిమ్ అంటే అతడితో నేను మాట్లాడతాను అని. నెక్స్ట్ వెన్ నేను దీని గురించి ఆలోచించలేదు. దీన్ని ఐ హ్యావెంట్ థాట్ అబౌట్ ఇట్. ఐ హ్యావెంట్ థాట్ అబౌట్ ఇట్ అంటే నేను దీని గురించి ఆలోచించలేదు అని. నెక్స్ట్ వెన్ తినడానికి ఏమీ లేదు. దీన్ని దెర్ ఈస్ నథింగ్ టు ఈట్. దెర్ ఈస్ నథింగ్ టు ఈట్ అంటే తినడానికి ఏమీ లేదు అని. నెక్స్ట్ వెన్ ఇది కాస్త ఖరీదైనది. దీన్ని ఇట్ ఈస్ లిటిల్ ఎక్స్పెన్సివ్. ఇట్ ఈస్ లిటిల్ ఎక్స్పెన్సివ్ అంటే ఇది కాస్త ఖరీదైనది అని. నెక్స్ట్ వెన్ మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు. దీన్ని వై ఆర్ యూ హియర్. వై ఆర్ యూ హియర్ అంటే మీరెందుకు ఇక్కడ ఉన్నారు అని. నెక్స్ట్ వెన్ బాగా చేశారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. Stay tuned for next video. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.